ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ రూమ్ 9 సహకారంతో జూబ్లీహిల్స్ లో చేనేత వస్త్ర ప్రదర్శన ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్స్ హ్యాండ్లూమ్స్ కమిషనర్ రేఖారాణి ప్రారంభించారు. ఆమెతో పాటు నటి శ్రీ ఆద్య, యానిమల్ షెల్టర్ వ్యవస్థాపకులు రేణు దేశాయ్ కూడా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. చేనేత కార్మికుల అభ్యున్నతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. చేనేత వస్త్రం అమ్మ చల్లని వడి వంటిదని రేఖారాణి అభివర్ణించారు. భారతీయ సంస్కృతిలో చేనేతకు ప్రత్యేక స్థానం ఉందని రేణు దేశాయ్ చెప్పారు. నేటి యువత బాధ్యతగా చేనేతను ఆదరించి ప్రోత్సహించాలన్నారు. ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాల నుంచి ఇక్కడ హ్యాండ్లూమ్, పట్టు, కాటన్, డ్రెస్ మెటీరియల్స్, హ్యాండీక్రాఫ్ట్స్ వంటి వేలాది రకాల వస్త్రోత్పత్తులు అందుబాటులో ఉంచారని రూమ్ 9 సెలబ్రిటీ సీక్రెట్స్ ఫౌండర్ డాక్టర్ మాధవి వివరించారు. నూలు పోగుల మధ్య నలిగిపోతున్న జీవితాల కోసం ప్రధానంగా చేనేత కార్మికులు, ఒక కుటుంబం మొత్తం చేనేత పైన కంప్లీట్గా ఆధారపడుతుంది. కానీ మనం చేనేతను పక్కన పెట్టేసి ఎప్పుడు కూడా కెమికల్స్ ఇవన్నీ వాడిన బట్టలు వాడుకుంటుంటాం. ఆరోగ్యపరంగా, ఎన్విరాన్మెంట్ పరంగా అండ్ లైవ్లీహుడ్ పరంగా గ్రామీణ భారతంలో వ్యవసాయం తర్వాత వ్యవసాయ ఆధారిత ప్రోగ్రామ్స్ వీటి తర్వాత ఎక్కువ ఉపాధి కల్పించే చేయూతకి మనం ప్రాణం ఇద్దాం. దీనికోసం ఆంధ్రప్రదేశ్ హ్యాండ్లూమ్ కమిషనర్ రేఖారాణి గారు ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి హైదరాబాద్ దాకా ఆంధ్రప్రదేశ్ చెందిన చేనేత కార్మికులు మొత్తం తీసుకొచ్చి వాళ్ళకు ఒక చేయూతనిద్దామనే ఉద్దేశంతో ఇక్కడ రూమ్ 9లో ఒక ప్రోగ్రాం పెట్టించారు. ఈ రూమ్ 9 ద పాపప్ స్టోర్ని ఉచితంగా డాక్టర్ మాధవి గారు వీళ్ళ కోసం చేనేత కార్మికుల కోసం ఇవ్వడం జరిగింది. ఈ వినూత్నమైన ప్రోగ్రామ్కి హైదరాబాద్లో ఉన్న మహిళలు, తెలంగాణలో ఉన్న అందరు మహిళలు కూడా ఈ రూమ్ 9 ద పాపప్ స్టోర్ try to use a cotton which is cultivated in India, which is woven in India, and we support the weavers. The weavers will not just disappear and become extinct like unfortunately which is happening right now. So it is my appeal to the younger generation especially, please support our Indian heritage, which is the locally grown cotton, locally grown we have linen also, hemp. So please support the weavers who do it and support the small cottage industries rather than going to these fancy big shops in the malls and making them richer. నేను కమిషనర్ హ్యాండ్లూమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. పోగుని దారంగా మార్చి మన మానాన్ని కాపాడే చేనేత కార్మికుల కోసం ఈరోజు మనం ఈ ఎగ్జిబిషన్ పెట్టాము. మీ అందరికీ తెలుసు, వీవర్స్కి ఈరోజు జీతాలు చాలా తక్కువ. పవర్ లూమ్స్ వచ్చిన తర్వాత హ్యాండ్లూమ్స్ మీద అందరూ చిన్నచూపు చూపిస్తున్నారు. అలాంటి టైంలో సడన్గా మనకి హ్యాండ్లూమ్ చేనేత మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నాము మా గవర్నమెంట్ తరపున. అలాగే మీకు తెలుసు, మన